శ్రీదత్త శరణం మమ. తాళకేతువు కుతంత్రం. కొడుకు కోడళ్ళ అనుకూల దాంపత్యాన్ని చూసి సంబరపడిపోతున్న శత్రుజిన్ మహారాజు ఒకరోజు కొడుకుని చేరవిలిచి ఇలా అన్నాడు. నాయనా కుమారా, అప్పుడప్పుడు సాయంకాలం వేళల్లో అయినా మునివాటికల వైపుకు వెళ్ళి ఆశ్రమవాసుల క్షేమ సమాచారములు తెలుసుకుని వస్తూ ఉండు. వారి కుశలమే మన కుశలం, వారి దీవెనలే మనకు శ్రీరామ రక్ష. ఇది మన రాజధర్మం కూడాను అని మృదువుగా ఉపదేశించాడు. ఋతుధ్వజుడు అందుకు అంగీకరించి మరునాటి సాయంకాలమే కువలయాశ్వాన్ని అధిరోహించి పవిత్ర యమునా తీరంలోని అడవిలోనికి వెళ్ళాడు. అక్కడొక దివ్యమైన ఆశ్రమం కనిపించింది. చిత్ర విచిత్రమైన విరాజితమైన పర్ణశాలలు కనిపించాయి. ఒక్కొక్క పర్ణశాలలో నేల కూడా ఒక్కొక్క రంగులో ఉంది. ఆ పర్ణశాలల చుట్టూతా తీర్చిదిద్దబడిన అందమైన ఉద్యానవనములున్నాయి. ఆ వనాలలో వివిధ రూపాల్లో ఉన్న పొదరిల్లులు ఉన్నాయి. కొన్ని దేవతామూర్తుల రూపాల్లో, కొన్ని రథాకారాలలో, కొన్ని గజ అశ్వాది జంతువుల ఆకృతిలో, కొన్ని వివిధ పక్షిజాతుల రూపాలలో ఉన్నాయి. వివిధ కంఠస్వరాలతో పలకరిస్తున్న పక్షులు, జంతువులు, కని విని ఎరుగని పువ్వులు, ఫలాలు అక్కడ ఉన్నాయి. ఆశ్చర్యచకితుడై ఋతుధ్వజుడు ఆశ్రమమంతటా తిరిగాడు. తను ఏ పక్కకు వెళ్ళినా పచ్చని స్వాగత తోరణాలు అప్పుడే తన కోసమే కట్టినాయా అన్నట్లుగా ఉన్నాయి. ఋతుధ్వజుని ఆనందానికి అంతు లేకుండా పోయింది. పర్ణశాలల నుండి మెల్లమెల్లగా పెళ్ళుబకి వస్తున్న హోమధూమం బూడిద వర్ణంలో వినువీధికి ప్రయాణం చేస్తోంది. పెద్ద పెద్ద వృక్ష వాటికల కింద వేద పనసలకు సంత చెప్పుకుంటున్న శిష్య బృందాలు. ఇంతలో ఒక పర్ణశాల దగ్గర ఒక మహర్షి తన కోసమే ఎదురుచూస్తూ ఉన్నట్లుగా అర్ఘ్యపాత్రతో కనిపించాడు. ఆ మహర్షి ముఖంలో తేజస్సు కనిపిస్తోంది, కానీ కన్నుల్లో ప్రశాంతి కనబడడం లేదు. ఆ మహర్షి ఏదో కలత చెంది కలవరపడుతున్నట్లుగా అనిపించింది. ఋతుధ్వజుడు దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు. మహర్షి సాదరంగా ఆత్మీయంగా దారితీశాడు. మహర్షి తమరెవరు? మీ చూపుల్లో ఏదో కలవరపాటు కనిపిస్తోంది. నిజమేనా? అది నా భ్రాంతియా? మీ ఆశ్రమానికి ఏ రాక్షసుల పీడలు లేవు కదా? క్రూర మృగాల బెడద కూడా లేదు కదా? ఫలం, పుష్పం, సమిధలు, జలం ఇవన్నీ మీకు సమృద్ధిగా లభిస్తున్నాయా? మా తండ్రి గారు శత్రుజిన్ మహారాజు మిమ్మల్ని దర్శించి కుశలవార్తలు తెలుసుకుని రమ్మన్నారన్నాడు. అప్పుడు ఆ మహర్షి, నాయనా రాకుమారా, తండ్రికి తగిన తనయుడవు నీవు. చాలా సంతోషంగా ఉంది. అడవికి కందమూల ఫలాదులు తింటూ జీవించేవాళ్ళం. అడవిలో మాకు ఎలాంటి బాధలు లేవు. హాయిగా మా జపతపాలు చేసుకుంటూ ఉన్నాం. అయినా అడవిలోనికి వచ్చి మా క్షేమ సమాచారములు కనుక్కునే పాలకులు ఉండడం మా అదృష్టం. అయితే నా కన్నుల్లో దాగిన కలవరపాటును నీవు గ్రహించావు. దానికి కారణమున్నది. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. అది ముగింపుకొచ్చింది. ఇప్పుడు భూరి దక్షిణలు సమకూర్చుకోవాలి. ఎలాగా అని దిగులు. బహుశా అదే నా కన్నుల్లో నీకు కనిపించి ఉంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ మెడలో ధగధగలాడుతున్న రత్నహారాన్ని ఇలా ఇచ్చి వెళ్ళు అని అన్నాడు. ఆ మహర్షి అడగడమేమిటి, రాజకుమారుడు ఇవ్వడం తక్షణం జరిగిపోయాయి. అప్పుడు ఆ మహర్షి, రాజకుమారా, నీ దాతృత్వం నన్ను మురిపిస్తోంది. సంతోషం. ఇక్కడే ఉండు. నేనొకసారి యమునా నదికి వెళ్ళి జలాధిదేవతను అర్చించి ఇప్పుడే వస్తాను. నీకు ఆశీస్సులిస్తాను అని అవి అందుకుని వెడుదువు గాని అని చెప్పి ఆ మహర్షి త్వరగా నది వైపు వెళ్ళాడు. రాజకుమారుడు గురించి ఆ మహర్షి, పిచ్చివాడు, నన్ను నిజంగానే మహర్షి అనుకుంటున్నాడు, ఇది నిజంగానే ఆశ్రమం అనుకుంటున్నాడు. కన్నుల్లో కలవరపాటుని గుర్తించాడు, కానీ నన్ను తాళకేతువుగా గుర్తించలేకపోయాడు. నా అన్న పాతాళకేతువును సంహరించిన ఈ దుష్టునికి తగిన ప్రతీకారం చేస్తాను. నా అన్న ఆత్మకు శాంతి కలిగిస్తాను అన్నాడు ఆ దొంగ మహర్షి రూపంలో ఉన్న పాతాళకేతువు తమ్ముడైన తాళకేతువు. ఋతుధ్వజుడు చేతికి చిక్కాడు అనే సంబరంతో తాళకేతు యమునా నదిలోనికి దిగాడు. తన మాయాశక్తితో అదృశ్యమై వెళ్ళి శత్రుజిన్ మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. భార్యతో కోడలితో కూర్చుని ఆ మహారాజు ఏదో వినోదాన్ని
తిలకిస్తున్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన మహర్షిని చూసి అందరూ ఆశ్చర్యంతో లేచి నిలబడ్డారు. పరిచారకులు అర్ఘ్యపాద్యాదులు సమకూర్చారు. అతిథి మర్యాదలు జరిపారు. మహారాజా, నాకు నోరు రావడం లేదు. ఇంతటి అప్రియమైన వార్తను మీకు అందింపవలసిన దుస్థితి నా నొసట రాశాడా భగవంతుడు. ఇదిగో కంఠహారం మీ కుమారుడిది. ఎవరో మాయా రాక్షసుడు ఋతుధ్వజుణ్ణి పొట్టన పెట్టుకున్నాడు. కువలయాశ్వాన్ని అపహరించుకుని పోయాడు. మా ఆశ్రమానికి చేరువలోనే ఈ ఘోరం జరిగింది. ఆశ్రమవాసులందరూ కలిసి రాజకుమారుని పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిపించారు. ఈ రత్నహారాన్ని మీకు అందించి మిమ్మల్ని ఓదార్చి ధైర్యం చెప్పిరమ్మని నన్ను పంపించారు. మా ఆశ్రమవాసులందరూ నాపై ఈ బాధ్యతనుంచారు. నా తపశ్శక్తిని ధారపోసి మనోవేగ వాయువేగములతో మీ ముందు ప్రత్యక్షమయ్యాను. మహారాజా, అనిత్యాని శరీరాణి అన్నారు. జాతస్సహి ధ్రువో మృత్యు అన్నారు. నీకు తెలియనివి కావు. తాపసులం. మమ్మల్నే ఈ సంఘటన కంటతడి పెట్టించింది. ఇక కన్నవారి సంగతి, కట్టుకున్న వారి సంగతి వేరే చెప్పాలా? గుండె దిటవు చేసుకోండి. చిన్నపిల్ల మదాలసను ఓదార్చండి అంటూ వచ్చినంత వేగంగానూ మాయమయ్యాడు ఆ మహర్షి. ఋతుధ్వజుని తల్లిదండ్రులు ఈ పిడుగులాంటి దుర్వార్తను తట్టుకోలేక మూర్ఛపోయారు. మదాలస అయితే ప్రాణాలనే వదిలేసింది. కాసేపటికి తెలివి వచ్చిన అత్తమామలకి ఈ వార్త మరొక అశనిపాతమయ్యింది. రాజధానిలో విషాద వాతావరణం అలుముకున్నది. రాజధానిలో మాయమైన కపట మహర్షి రూపంలో ఉన్న తాళకేతువు అనే రాక్షసుడు మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు. తన రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్న ఋతధ్వజుణ్ణి మృదువుగా కౌగిలించుకుని చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నాయనా కుమారా, నన్ను కృతార్థుణ్ణి చేశావు. చాలా సంతోషం. నేను చెయ్యాలని అనుకున్నవన్నీ చేసేశాను. నీకు ఆశీస్సులు కూడా ఇచ్చేశాను. కనుక నువ్వు ఇంక నీ రాజ్యానికి బయలుదేరవచ్చు అన్నాడు. ఋతుధ్వజుడు మాయామహర్షికి మరోమారు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని తన కువలయాశ్వం అధిరోహించి రాజధానికి చేరుకున్నాడు. తనను చూసిన పౌరులందరూ గుసగుసలాడుకుంటూ నివ్వెరపోయి చూస్తున్నారు. పోనీలే, బ్రతికే ఉన్నాడు, ప్రాణాలతో తిరిగి వచ్చాడు, అదృష్టవంతులం, చిరంజీవ చిరంజీవ అంటూ ఉన్నారు. రాజకుమారుడు ఇది ఏమిటో ఎందుకిలా వారంటున్నారో అర్థం కాలేదు. రాజమందిరం చేరుకున్నాడు. దాసదాసీ జనం, ద్వారపాలకులందరూ విస్తుపోయారు. అందరూ గొణుక్కుంటూ చెమ్మగిల్లిన కళ్ళతో దీవిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయి అవాక్కై అలాగే చూస్తూ ఉండిపోయారు. పాదాభివందనం చేసిన తనను తన తండ్రి తల్లి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉక్కిరి బిక్కిరవుతూ ఆప్యాయంగా ప్రేమతో కౌగిలించుకున్నారు. నాయనా, మనం అదృష్టవంతులం, నీవు జీవించే ఉన్నావు చాలు అంటూ ప్రేమగా శిరస్సు నిమిరారు. తల్లి కూడా అలాగే దుఃఖం ఆనందం కలగలిపి అవునవును అంటూ ప్రేమగా వీపు నిమిరింది. ఋతుధ్వజుడు తండ్రితో, తండ్రి ఏమిటిదంతా, ఏమైంది మీకు? నేను బాగానే ఉన్నాను. నీ ఆజ్ఞ ప్రకారం యమునా తీరంలోని ఆశ్రమాలకు వెళ్ళాను, మునుల్ని సందర్శించాను, ఆశీస్సులు అందుకున్నాను. ఒక మహర్షి అడిగితే నా కంఠంలోని రత్నహారం బహూకరించాను. సంపూర్ణ ఆశీస్సులు అందుకుని హాయిగా తిరిగి వచ్చాను. ఇంతకీ ఏది నా ప్రాణప్రియ మదాలస? కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. కొడుకుకి ఏం సమాధానం చెప్పాలో, ఆ దుర్వార్తను ఎలా అందించాలో అర్థం కాలేదు. నాయన, అన్యాయం జరిగిపోయింది. ఎవడో కపట ఋషి అన్యాయంగా మోసం చేశాడు. నీ కంఠహారాన్ని తెచ్చి ఇచ్చి నిన్ను రాక్షసుడెవడో హత్య చేశాడని నమ్మపలికాడు. తట్టుకోలేక మూర్ఛపోయాం మేము. నీ ప్రియమైన భార్య మదాలస ఆ మాటలు నమ్మి ప్రాణాలనే వదిలేసింది. నీవు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయావు కదా అని నేనే ఈ పాపిష్టి చేతులతో కోడలికి ఉత్తర క్రియలు జరిపించాను. ఇదిగో ఋషి ఇచ్చిన కంఠహారం అంటూ హారాన్ని అందించాడు తండ్రి శత్రుజిన్ మహారాజు. ఋతుధ్వజుడు ఈ వార్త విని అవాక్కయ్యాడు. విషయం అర్థమయ్యింది. మనస్సు కుతకుతలాడింది. కువలయాశ్వాన్ని ఎక్కి యమునా తీరానికి వెళ్ళాడు. అక్కడ అంతకుముందు కనిపించిన ఆశ్రమం కానీ, పర్ణశాలలు కానీ, చిత్ర విచిత్ర రూపాల స్వాగత తోరణాలు కానీ ఏ ఒక్కటి ఆనవాలుకైనా లేవు. అన్నీ పిచ్చి మొక్కలు పొదలతో ఆ ప్రదేశం నిండి ఉంది. ఇది ఖచ్చితంగా రాక్షసుల కుట్ర. పాతాళకేతువును సంహరించినందుకు వాడి సోదరుడు
మాయావి తాళకేతువు ఇలా కుట్ర పన్ని కసిదీర్చుకుంటున్నాడన్నమాట. అలనాటి యుద్ధంలో వాణ్ణి కూడా సంహరించి ఉంటే సరిపోయేది. పిరికిపంద పారిపోయి ఇలా దొంగ దెబ్బతీశాడు. నా ప్రియ మదాలసను పొట్టన పెట్టుకున్నాడు. నాకు కడలేని దుఃఖాన్ని మిగిలించాడు. సరే, ఇప్పుడేమి విచారించి ఏమి లాభం? కనిపించని శత్రువు మీద కసి తీర్చుకునేదెలా? కనిపించని లోకాలకు వెళ్ళిపోయిన ప్రాణప్రియ పట్ల రుణం తీర్చుకునేదెలాగా? ఇవే ఆలోచనలతో క్షణంలో రాజధానికి వచ్చాడు. ఏ రాక్షసుడు ఈ మోసం చేశాడో తండ్రికి వివరించాడు. యాగరక్షణకు వెళ్ళినందుకు, మునివాటికలకు రాక్షస పీడ తొలగించినందుకు శ్రీరామచంద్రుడికి దక్కిందేమిటి? రాక్షస ఆగ్రహం, సీతాపహరణం. తండ్రి, నాకు అదే జరిగింది. గాలవముని వెంట పంపుతూ మీరు నాకు ఆ పోలిక కూడా తెచ్చారు. నిజమే, అప్పుడు మీరు దశరథులయ్యారు. ఇప్పుడు నేను భార్యా వియోగినయ్యాను. దుఃఖంలో శ్రీరామచంద్రుణ్ణే అయ్యాను. ఆ శ్రీరామచంద్ర ప్రభువులాగే నేను దీక్షను స్వీకరిస్తున్నాను. ఏకపత్ని వ్రత దీక్ష. తండ్రి, ఈ జన్మలో కానీ మరొక జన్మలో కానీ నాకు భార్య అంటూ ఏర్పడితే అది మదాలస మాత్రమే అవుతుంది. ఇంకెవరినీ చేపట్టను. నన్ను వలచి ఎక్కడో గంధర్వలోకం నుండి వచ్చి నాకు దాంపత్య జీవన మాధుర్యాలను పంచిన నా ప్రాణసఖి మదాలస కోసం ఎన్ని జన్మలైనా నిరీక్షిస్తాను, రుణం తీర్చుకుంటాను అన్నాడు ఋతుధ్వజుడు. ఇలా భీషణ ప్రతిజ్ఞ చేసి ఆనాటి నుండి తన యవ్వనాన్ని పరిత్యజించి అన్యం పుణ్యం ఎరుగని బాల్యంలోనే గడుపుతూ ఉన్నాడు. మా వయస్సు పిల్లలతో తాను ఒకడుగా కలిసిపోయి ఆటపాటలతో క్షణం తీరిక లేకుండా కాలక్షేపం చేస్తున్నాడు. తండ్రి, నాగరాజా, ఇది మా మిత్రునికి జరిగిన అన్యాయం, తాళకేతువు చేసిన మోసం. దీనికేమైనా విరుగుడు ఆలోచించి మా ప్రాణమిత్రుడి దిగులు తొలగించగలిగితే అది మనం ఇవ్వదగిన సరి అయిన బహుమానం అవుతుంది. అప్పుడు మేము స్నేహరుణం తీర్చుకున్న వాళ్ళం కాగలుగుతాము అని పుత్రులిద్దరూ ఏకకంఠంగా నాగరాజుని బ్రతిమాలుకున్నారు. నాగరాజు అయిన అశ్వతరుడు క్షణం ఆలోచించాడు. తన తనయులు చెప్పిన విషయమంతా విని వారితో, మీరింతగా చెబుతున్నారు కనుక తప్పకుండా ప్రయత్నం చేద్దాం. పరోపకారం కన్నా పరమధర్మం ఏమున్నది? ప్రయత్నం చేద్దాం. ఫలప్రదాత ఆ దైవం ఉండనే ఉన్నాడు. ధైర్యే లక్ష్మీ ప్రసీదతి అన్నారు పెద్దలు. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇలాంటివి నెరవేరాలంటే తపస్సొక్కటే సాధనం. మీ మిత్రుడి కోసం సరస్వతీదేవిని ఆరాధిస్తాను. ఆమె తప్పక అనుగ్రహిస్తుంది అని అశ్వతరుడు ఆ క్షణంలోనే తపస్సునకు బయలుదేరి సరాసరి హిమాలయాలకు చేరుకున్నాడు. ఒక గిరి శిఖరంపై స్థిరచిత్తంతో యమ నియమాలతో తపస్సుకు కూర్చున్నాడు. సర్వార్థ ప్రకాశికయైన వాగ్దేవిని అనగా సరస్వతీదేవిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాడు. ఇలా స్తుతించాడు. శ్రీ దత్త శరణం మమ, శ్రీ దత్తాయ గురవే నమః.